హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ అదావజే వనక్కం. సో నిన్న బిగ్ బాస్ 9 ఎపిసోడ్లో ఇమాన్యుల్ అయితే ఫైనల్గా కెప్టెన్ అయిపోయాడు. కాకపోతే దీనికోసం ఒక ట్రైన్ గేమ్ అయితే పెట్టాడు బిగ్ బాస్. అందులో ఫస్ట్ భరణి గారిని రాము తీసేశారు. సాయి వచ్చేసి దివ్యాని తీసేశారు. ఆ తర్వాత నిఖిల్ వచ్చేసి సుమన్ శెట్టి గారిని తీసేశారు. ఫైనల్గా రీతు, తనుజ, ఇమాన్యుయల్ మిగిలిపోయారు. సో ఫైనల్గా డ్రైవర్ ఎవరు అవ్వాలి అనే గేమ్ దగ్గర చాలా గట్టి పోటీ నడిచింది. కళ్యాణ్ తీసుకుందామని బాగా ట్రై చేశాడు, కానీ కళ్యాణ్ కాకుండా దివ్య తీసేసుకుంది. మేబీ అక్కడ ఇంకా గట్టిగా ట్రై చేస్తే దివ్య కాకుండా కళ్యాణ్ కానీ పవన్ కానీ వెళ్ళే అవకాశాలు ఉండేయేమో. అయితే వీళ్ళందరూ అనుకునేది ఏంటంటే ఫైనల్ వరకు ఇద్దరు ఉంటారు కదా, మేబీ రీతు ఉంటే పవన్ వెళ్ళి రీతుని కెప్టెన్ చేయాలని బాగా డిసైడ్ అయ్యారు. అందుకే ఫైట్ ఎక్కువ చేయలేదు యాక్చువల్గా. కానీ బిగ్ బాస్ ఏం చేశారు, ట్విస్ట్ ఇచ్చారు. లాస్ట్లో ఫైనల్లో టాస్క్ పెట్టాడు. అక్కడి వరకు ఓకే, తను అది ఎక్స్పెక్ట్ చేయకుండా చేయడమే కదా, ఇది చదరంగం కాదు రణరంగమే కదా బిగ్ బాస్ 9. సో ఓకే, అక్కడి వరకు ఓకే. ఫైనల్లో దివ్య తీసుకుంది. అప్పుడు దివ్యకి ఛాన్స్ ఉంది. రీతు, తనుజ, ఇమాన్యుయల్ ముగ్గురు ఇట్లా ఎవరినో ఒక్కరిని తీసేసేయాలి. అప్పుడు తను ఆల్రెడీ తనుజ వెళ్ళి అడిగితే ఏమంది, నేను రీతును నువ్వు ఉంటే ఖచ్చితంగా నేను నీకే సపోర్ట్ చేస్తాను అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇప్పుడు తనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. అయినా కూడా తనేమనుకుంది, ఇమాన్యుయల్ని క్యాప్టెన్ చేయడానికి ఛాన్స్ రావాలి అంటే తనుజని తీసేస్తున్నా అని చెప్పింది. కానీ అది కరెక్ట్ రీజన్ అయితే నాకు అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు రీతుని తీసేసిన తనుజ వర్సెస్ ఇమాన్యుయల్, అప్పుడు సపోర్ట్ గేమే ఉంటుందని ఇప్పుడు టాస్క్ పెట్టాడు కదా బిగ్ బాస్. సపోర్టే ఉంటుందని ఎందుకు అనుకోవాలి? ఎట్ ద సేమ్ టైం ట్రైన్లో కూర్చునే వాళ్ళు కూడా డెసిషన్ తీసుకోవచ్చు. ఫైనల్గా సపోర్ట్ ఇవ్వాలనుకోవచ్చు, ఇవ్వద్దు అనుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు టాస్క్ పెట్టాడు కదా, టాస్క్తోనే గెలవచ్చు. ఆ విషయం ఆలోచించకుండా సపోర్టే ఉంటుంది ఖచ్చితంగా అని వాళ్ళే డిసైడ్ అయిపోయి, ఇప్పుడు ఈవిడేమో తనుజని నువ్వు భరణి గారిని నేను చేశానని నువ్వు నామినేషన్ చేసావు, తీసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు తీసేస్తున్నావు అంటే కథలు అల్లుకోకు అని అంది. ఓకే, బట్ ఈవిడ కూడా కథలు అల్లుకున్నట్టే కదా. ఈవిడ ఊరికే తనుజ గారిని ఈవిడొక్కతే కాదు అందరూ సపోర్ట్ తీసుకున్నారు, కానీ అసలు ఫైనల్గా ఆవిడకి ఎవరు సపోర్ట్ చెయ్యట్లేదు అక్కడ. అసలు లాస్ట్ కెప్టెన్సీలో కూడా అందరూ దివ్యకే సపోర్ట్ చేశారు కదా, ఇప్పుడు సపోర్ట్ లేకుంటే తను కూడా కెప్టెన్ అవ్వదు కదా. తను అడిగింది అదే విషయాన్ని, నువ్వు కెప్టెన్స్ లాస్ట్ టైము సపోర్ట్ చేశారు కదా అందరూ అని అడిగితే తను ఏమంటుంది, నువ్వు కెప్టెన్సీకి పనికిరావని నాకు సపోర్ట్ చేశారంటుంది. అట్లా ఇట్లా సపోర్ట్ చేస్తారు, మీరు లైవ్లో చూడట్లేదు. కానీ ఆవిడ అందరినీ అడిగినప్పుడు అప్పుడు ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇమాన్యుయల్ వెళ్ళి దివ్యకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆవిడ గేమ్ స్ట్రాటజీ ఏంటి, అంతకుముందు భరణి గారిని ఎంటేసుకొని తిరిగింది, ఆవిడ కూడా ఆయన్ని సపోర్ట్ చేసుకుని ముందుకు వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇమాన్యుయల్కి ఇంత గట్టిగా సపోర్ట్ ఇచ్చేసింది కదా, మళ్ళీ ఇప్పుడు ఆయన ఏమైనా మళ్ళీ దివ్యకి నేను సపోర్ట్ చేయాలి కదా అని ఒక స్టిక్ అయిపోయి ఉంటాడు. అప్పుడు అందరికీ సపోర్టే చేసుకుంటున్నారు కదా. ఇదంతా సపోర్ట్ గేమిజం కాదా, గ్రూపిజం కాదా? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అయిన వాళ్ళే అవ్వకూడదు అనేది కాదు, కానీ లేని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు అంది కదా ఇమాన్యుయల్కి నేను ఇంకో ఛాన్స్ ఇవ్వాలని, అసలే కాని వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. అది మరీ దారుణం. నేనైతే ఈ విషయంలో దివ్య అది ఖచ్చితంగా తప్పే, పర్సనల్గా తీసుకుందని అంట. ఎంత పర్సనల్గా తీసుకుందంటే నామినేషన్ భరణి గారిని చేసేటప్పుడేమో ఆవిడ మైండ్లో ఏంది, ఈయన నాకు సపోర్ట్ చేయలేదు కదా కెప్టెన్సీలో, సో ఖచ్చితంగా ఆమె పెట్టిన నామినేషన్ పాయింట్ కరెక్ట్ అని నామినేట్ చేసి ఈమె నామినేట్ చేసింది కాబట్టి మళ్ళీ ఈమె మీదనే ప్రతీకారం అనమాట. సో ఇదైతే నాకు అస్సలు నచ్చలేదండి. దివ్య గేమ్ అయితే నచ్చలేదు. ఆవిడేదో నేను గేమ్ చేంజర్, గేమ్ ఏం చేంజ్ చేయలేదు. ఇంకా చెప్పాలంటే తనుజాను ఉంచితేనే గేమ్ చేంజ్ అయ్యేది. బికాస్ టాస్క్లలో తను బాగా ఆడుతుంది, అన్ని విషయాలు ఫెయిర్గానే ఉంటుంది. ఈవిడే ఫెయిర్గా లేదు. నేను ఆడలేదా తెల్లారి కూర్చుంటే ఆవిడ కూడా ఆడింది. మరి ఆరెంజ్ టీంలో మొత్తం 3-4 సార్లు గేమ్స్ టాస్క్లో పెడితే తనొకటి పనిచేసుకున్నా కూడా అందరికీ సేఫ్టీ వచ్చేలాగా చూసుకున్నారు. అంత బాగా ఆడింది అండ్ సపోర్ట్ తీసుకుంది. ఫస్ట్ నుంచి సపోర్ట్ అంటున్నారు. ఇప్పుడు అసలు అందరూ సపోర్ట్ తీసుకుంటున్నారు, ఆవిడకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మేము అందరం ఉన్నామని చెప్తున్నారు, కానీ వెనకమాల ఎవ్వరు ఉండట్లేదు. పాపం తను చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. అయినా కూడా గేమ్స్ ఎక్కడ లో అవ్వకుండా
అండ్ బిగ్ బాస్ కూడా నెక్స్ట్ టైం అసలు ఈ సపోర్ట్ గేమ్ పెట్టకుండా కెప్టెన్సీ కంటెంటర్ చేసిన తర్వాత నార్మల్ టాస్క్లు పెడితే మేబీ తను విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. లెట్స్ సీ. అండ్ ఐ విల్ సపోర్ట్ ఫర్ తనుజ ఓన్లీ. ఈ విషయంలో నాకైతే దివ్యది అస్సలు నచ్చలేదు. మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రేపటి గురించి అయినా నాగార్జున గారు వస్తారు కదా ఈరోజు, ఏమేమి మాట్లాడతారో చూద్దాం. నాకు తెలిసి ఆయన దివ్యాది తప్పు అంటారా, తనుజ తప్పు అంటారా, నాకు ఇది కూడా చూడాలని ఉంది. ఇప్పుడు లైవ్ కూడా ఉండదు కాబట్టి చూద్దాం. సాయంత్రం 9:30 కదా ఖచ్చితంగా. ఈరోజు 9 o'clock అనుకుంటా. సరే, ఈరోజు నాగార్జున గారు ఏ విషయాల మీద ఎవరి గురించి మాట్లాడతారు, నేను కూడా చాలా ఎగ్జైట్మెంట్ కూడా. మీరు ఎట్లున్నారో. సో నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేయండి. కింద గంట కూడా ఉంటుంది, కొట్టడం మర్చిపోకండి. బాయ్.